హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ ఎస్ఎం వ్లాగ్స్. టుడే మనం బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అనేవి తీసుకుందాం, ఆనియన్స్ తీసుకుందాం, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర అనేది తీసుకుందాం. ప్యాన్ అనేది పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుందాం. పోపు అనేది వేసుకుందాం. ఆవాలు అనేది యాడ్ చేద్దాం. తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేద్దాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని. ఇందులో పసుపు అనేది యాడ్ చేద్దాం. తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఇందులో టమాటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేద్దాం. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి అనేది యాడ్ చేద్దాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది కూడా యాడ్ చేద్దాం. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం పొడి అనేది యాడ్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా ఉంటుందండి. తర్వాత బాగా కలిపి ఇందులో కొద్ది వాటర్ అనేది యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అనేది వదిలేద్దాం. ఈ విధంగా వస్తుంది. సో ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిందండి. దీనిని అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుందండి. నేను కారం రోటీ, నార్మల్ రోటీలోకి తీసుకున్నాను. థ్యాంక్ యూ.